నా డైరెక్ట్ గా కాన్సెప్ట్ మీదకి వెళ్తే నేనేంటనంటే కొన్ని రిసోర్సెస్ ని ఫైండ్ చేశాను అనమాట. వన్ ఆఫ్ మై స్టూడెంట్ హీ గేవ్ ఫ్యూ థింగ్స్. కొంతమంది ఎవరైతే కోర్సెస్ కి అఫోర్డ్ చేయలేరో, కొంతమంది సెల్ఫ్ గా నేర్చుకోవాలనుకుంటున్నారో, ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉందనుకోండి, సో మీరు ఇవి చూస్ చేసుకుంటూ ఫ్రీ టైమ్ లో నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. అవే ఏంటి అని అంటే ఆల్రెడీ క్రియేటెడ్ వన్ డిజైన్ ఫైల్ అన్నమాట. ఇక్కడ రిసోర్సెస్ అని కనిపిస్తుంది కదా, ఆల్రెడీ కొన్ని కోర్సెస్, ఫ్రీ కోర్సెస్ ప్రీవియస్ గా రోడ్ మ్యాప్ దాంట్లో పెట్టున్నాను. అవి కాకుండా ఇంకా కొన్ని ఫ్రీ కోర్సెస్ అన్నమాట. ఎందుకు ఫ్రీ కోర్సెస్ పెడుతున్నాను అంటే, ఫ్రెషర్స్ నార్మల్ గా కోర్సెస్ అలాంటివి ఏం చేయకుండా డైరెక్ట్ గా కేస్ స్టడీస్ వెళ్తున్నారు కదా. బట్ కొన్ని సినారియోస్ లో ఇక్కడ పెట్టింది ఏంటంటే, కోర్సెరాలో ఒక సర్టిఫికేషన్ ఉంది. ఇది ఏంటనంటే పర్చేస్ చేస్తే సర్టిఫికేట్ వస్తది. పర్చేస్ చేయకపోతే ఫ్రీ ఉంటదన్నమాట. సో మీరు 2000 పెట్టగలనంటే ఇది తీసుకోండి. లేదు అనంటే ఫ్రీగా నేర్చుకోండి. రిమైనింగ్ చాలా వరకు ఫ్రీ ఉన్నవే నేను ఇక్కడ మెన్షన్ చేశా. కొన్ని ఆర్టికల్స్, వీడియోస్ ఉంటాయి. కొన్ని చదవాల్సినవి ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీ మనీ ఇష్యూ ఒకవేళ ఉన్నది అని అనుకుంటే యూ కెన్ యూ కెన్ డూ దీస్ ఆల్ ది సర్టిఫికేషన్స్. ఓకే. దాని తర్వాత బేసిక్ ఆర్టికల్స్ అవన్నీ నేను క్రియేట్ చేసి పెట్టున్నాను. యూఎక్స్ డిజైనింగ్ లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, కొన్ని ఆర్టికల్స్ అవన్నీ గ్యాదర్ చేసా. సేమ్ అలానే యూఎక్స్ రీసెర్చ్ కోసం, అండ్ దెన్ డిజైన్ థింకింగ్ లో కాన్సెప్ట్స్ కోసం. అండ్ ఇవి ఆల్రెడీ మనకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇందులో ఆల్మోస్ట్ నేను చాలా ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే జాయిన్ అవ్వండి. ఇందులో నేను ఏమైనా సర్వేస్ జరిగినా, ఇంటర్వ్యూస్ జరిగినా నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలానే కొన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నా, బుక్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటే యూ కెన్ జాయిన్ అన్నట్టు. ఓకే. లింక్ ఒకసారి నేను చార్ట్ లో పెడతాను. జాయిన్ అవ్వలేదు అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ అన్నట్టు. ఓకేనా. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ రిసోర్సెస్, మొత్తం ఆల్ అంటే ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా. దీని తర్వాత మెయిన్ గా మీకు కావాల్సింది ఒకటైతే ఉంది ఇందులో. ఇప్పుడు ఇమీడియట్ గా జాయిన్ అయిపోవద్దు, వెయిట్ చేద్దాం. ఓకే. నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కావాలంటే పెడతా. జస్ట్ ఒకసారి నేను చెప్పేది విన్న తర్వాత జాయిన్ అవ్వండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అని అంటే ఫ్రీ కోర్సెస్ అని చెప్పిన దాంట్లో ఇంటర్న్ చాలా పెట్టా. సో దీంట్లో ఏమవుతుంది అని అంటే, ఇంటర్న్ చాలాలో ఒక పర్సన్ కోర్స్ అప్లోడ్ చేశారనమాట. ఆ కోర్స్ రిలేటెడ్ A to Z వీడియోస్ అన్ని ఈ లింక్ లో ఇక్కడ పెట్టాను చూసారా, ఆరెంజ్ కలర్ బటన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ డ్రైవ్ లింక్ అనమాట. సో ఈ డ్రైవ్ లింక్ లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి ఆ అప్లికేషన్ ఎలా చేస్తారు అన్నది కంప్లీట్ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉన్నాయన్నమాట. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ వాచ్ దీస్ ఆల్ ద వీడియోస్. ఇది మీకు కన్ఫర్మ్ గా హెల్ప్ అవుతుంది. ఐ థింక్ ఇంటర్న్ చాలాలో ఈ కోర్స్ 2000 3000 ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ అదంతా మీకు ఫ్రీగా వస్తుంది. ఆ ఫైల్ లింక్ అయితే నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ బటన్ లో పెట్టా అనమాట. ఓకే. ఇది కన్ఫర్మ్ గా మీకు యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ షేరింగ్ దిస్ ఫైల్ ఆల్సో. ఏం చేస్తారు అని అంటే, మీకు ఈ ఫిగ్మా లింక్ అయితే షేర్ చేస్తున్నా. మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను మీతో మాట్లాడతా. జస్ట్ ఇప్పుడు నేను చెప్పే రిసోర్సెస్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. మీ అందరితో నేను మాట్లాడతాను. ఓకే. నేను ఫిగ్మా లింక్ అయితే షేర్ చేస్తా. ఆ ఫైల్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్. అదర్వైజ్ వాట్ యూ క్యాన్ డూ ఇస్ యూ కెన్ డూప్లికేట్ దిస్ ఫైల్. ఓకే. డూప్లికేట్ చేయడం ఎలాగా అన్నది చెప్తున్నాను చూడండి. డూప్లికేట్ చేయడము లేదనంటే మీ ఓన్ ఫైల్స్ అంటే డ్రాఫ్ట్స్ లో పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు UI UX రిసోర్సెస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ కి ఇక్కడ డూప్లికేట్ అని ఉంది, అది చేసుకుంటే మీరు ఎడిటబుల్ వర్షన్ మీకు వచ్చేస్తుంది. ఇందులో మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీకు ఇంకా కొంచెం ఇంపార్టెంట్ అనుకునేది ఏంటంటే ప్రోటోటైపింగ్ ఎలా, పోర్ట్ఫోలియో ఎలా చేయాలి, కేస్ స్టడీస్ లో మీకు కావాల్సిన థింగ్స్ ఏంటి, రెజ్యూమే ఎలా చేసుకోవాలి, ఫ్రెషర్స్ ఎలా చేయాలి అంటే ఫ్రెషర్స్ రెజ్యూమే ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎలా ఉండాలి అని ఒక పెయిడ్ కోర్స్ పెట్టా అనమాట. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్, మీకు వర్తీ అనిపించింది అని అంటే యూ క్యాన్ ఎన్రోల్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్. ఇది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా. అండ్ అది కాకుండా మీరు చాలా మంది వచ్చినట్టున్నారు అప్పుడే ఫైల్లో.
ఓకే. సో ఈ రిసోర్సెస్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అయినవే పెట్టాను. ఇవి యూజ్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని ఫిగ్మా ఫైల్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పంపుతా ఉంటాను. సో అవేంటనంటే మీరు యూజ్ చేసుకొని వాడి డిజైన్స్ ఎలా ఉన్నాయి? మీరెలా మీ డిజైన్స్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది చూడండి. ఒక్కసారి నేనింకా పంపించిన ఫైల్ గురించి చెప్పబోతున్నాను. ఒకసారి మీరు కమ్ టు దిస్ వెబినార్. ఓకే. ఈ ఫైల్ నుంచి ఒకసారి బయటకొచ్చేసేయండి. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే ఈ డిజైన్ ఫైల్‌లో ఏంటనంటే కంప్లీట్ యూఎక్స్ స్టేజెస్‌లో యూజ్ చేసే ప్రతి టెంప్లేట్ ఉంటుంది. ఇది కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. సో యూ కెన్ డౌన్‌లోడ్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఓకే. యూజర్ పర్సోనాకి టెంప్లేట్ ఇది ఉంది. లేదంటే కమ్యూనిటీలో చూడండి. యూఎక్స్ ఆడిట్స్ ఎలా జరుగుతాయి. ఓకే. యూజర్ జర్నీ మ్యాప్ ఎలా జరుగుద్ది. యూజర్ జర్నీ మ్యాప్ ప్రతీదీ ఎడిటబుల్ ఉంటదన్నమాట. సో ఇది నేను పంపించిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ అలానే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఎలా చేయాలి. లింక్స్ ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. ఫిగ్జామ్ ఫైల్ కనెక్ట్ అయిపోతారు. అండ్ యూజర్ ఫ్లోస్ ఎలా చేయాలి. యూజర్ ఫ్లోస్ చేయాలంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యూ వాంట్ అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని కాంపోనెంట్ సెట్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టున్నాయి. ఇవి మీకు కన్ఫర్మ్‌గా హెల్ప్ అవుతాయి. ఎందుకనంటే కామన్‌గా అందరూ యూజ్ చేసే డిజైన్సే యూజ్ చేయొద్దు ఎప్పుడు. కొంచెం మీ ప్రాజెక్ట్ కలర్ అదంతా మెయింటైన్ చేస్తూ కొంచెం యూనిక్‌గా చూపించాలి అనంటే ఇలాంటివి ప్రతీదీ ఉంటే బెటర్ అని నా ఒపీనియన్ అన్నమాట. ఇది కూడా మీకు షేర్ చేస్తాను. బట్ ఇలా డైరెక్ట్‌గా లింక్ షేర్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటది. బెటర్ నేను డైరెక్ట్ ఫైల్ షేర్ చేసేస్తాను. ఇంపోర్ట్ చేసేసుకోండి. ఓకేనా? మూడ్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి ప్రతీదీ ఈ ఫైల్‌లో ఉంటది. ఐ విల్ షేర్ దిస్ ఫైల్ విత్ యూ. అండ్ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. అదేంటి అనంటే ఇప్పుడు చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నారు. నా వాయిస్ రావట్లేదా? వస్తుందా? ఫైన్. ఎవరికో రావట్లేదని మెసేజ్ పెట్టారు. ఓకే. గాట్ ఇట్. సో ఇంపార్టెంట్ థింగ్ అన్నాను కదా! అదేంటి అనంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్‌కి వాళ్ళు టాస్క్‌లన్నీ చేసి అయిపోయిన తర్వాత వెన్ దే స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ నేను అబ్జర్వ్ చేసింది అండ్ మీరు కూడా నోట్ చేసుకొని పెట్టుకోవాల్సింది ఏంటనంటే యూజువల్‌గా నేనేం చెప్తా ఉంటాను. నేననే కాదు నార్మల్‌గా ఎవరైనా 2 వెబ్‌సైట్స్ గాని లేదనంటే 3 కేస్ స్టడీస్ చేయండి. అట్‌లీస్ట్ 2 కేస్ స్టడీస్ చేయండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అట్‌లీస్ట్ ఒక్క రియల్ టైమ్ ప్రాజెక్ట్ అన్నా పెట్టండి అని అంటూ ఉంటాను కదా! అలా కంటే బెటర్‌గా టాస్క్‌లు ఇస్తున్నప్పుడు ఇంటర్‌వ్యూస్ టైమ్‌లో ఏమవుతుంది అనంటే దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ డాష్‌బోర్డ్స్ అన్నమాట. మొబైల్ అప్లికేషన్ ఉన్నా సరే ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటనంటే డాష్‌బోర్డ్స్ అడుగుతున్నారు. అంటే డాష్‌బోర్డ్ ఏమైనా డిజైన్ చేసావా? అది కాదు డాష్‌బోర్డ్ కాదనుకుంటే కనీసం వెబ్‌సైట్ అన్నా డిజైన్ చేసావా? సో యూ హావ్ టు కాన్సంట్రేట్ ఆన్ అట్‌లీస్ట్ 1 మొబైల్ అప్లికేషన్ అండ్ అట్‌లీస్ట్ 1 వెబ్‌సైట్ ఆర్ అ వెబ్ యాప్ అన్నా చేయండి. కరెక్ట్. డాష్‌బోర్డ్స్ పక్కా అడుగుతున్నారు. ఐ నో రైట్. సో అందుకని మీ డిజైన్ ఫైల్స్‌లో అంటే మీ పోర్ట్‌ఫోలియోలో, మీ కేస్ స్టడీలో కన్ఫర్మ్‌గా ఒక్కటన్నా సరే డాష్‌బోర్డ్ ఆర్ వెబ్‌సైట్ మీరు డిజైన్ చేసి పెట్టండి. అన్ని 3 ఒకటే పెట్టొద్దు. మొబైల్ అప్లికేషనే పెట్టొద్దు. 3 వెబ్‌సైట్సే పెట్టొద్దు. సో థట్ దే కెన్ అండర్‌స్టాండ్. ఒకవేళ డిఫరెంట్ పెట్టారనుకోండి ఏమవుతదనంటే ఓకే. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళకి ఈ డిజైన్ చేయడం వచ్చు. మొబైల్ అప్లికేషన్ చేయడం వచ్చు. వెబ్‌సైట్ చేయడం వచ్చు. ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతది కదా! సో అదే ఏం చెప్తున్నాను అంటే ఒక కేస్ స్టడీ 3 కేస్ స్టడీస్ చేయాలి అనుకున్నప్పుడు బెటర్ సెలెక్ట్ 1 మొబైల్ అప్లికేషన్ అండ్ వెబ్‌సైట్ అండ్ ఆర్ డాష్‌బోర్డ్ ఆర్ అంటే వెబ్ యాప్ లాగా చేద్దాము అని అనుకుంటే అదన్నా బెటర్. సో వాటికి మీరు ఇబ్బంది పడరు. కొంతమంది పోర్ట్‌ఫోలియో చూసిన వెంటనే మొత్తం అన్ని మొబైల్ ఉండడం వల్ల ఒకవేళ ఆ కంపెనీ వాళ్ళు వెబ్‌సైట్ చేసేవాళ్ళు, లేదంటే వెబ్ యాప్ మీద వర్క్ చేసేవాళ్ళు అనుకుంటే మేబీ అది మీకు ట్రబుల్ అవుతుందన్నమాట. సో ఆ సినారియో నుంచి బయటికి రావాలి అనంటే మీరు ఖాళీ టైమ్‌లో ఉన్నప్పుడో, లేదనంటే మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు డిజైన్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్లాన్ చేసుకుంటారు కదా! సో అలా ప్లాన్ చేసేటప్పుడు వెబ్ యాప్, డాష్‌బోర్డ్స్ అండ్ వెబ్ డిజైన్ అన్నది కన్ఫర్మ్‌గా పెట్టుకోండి మీ లిస్ట్‌లో. మొత్తం అన్ని మొబైల్ అప్లికేషన్‌లోనే పెట్టుకోవద్దు. క్లియర్ కదా! రైట్.
మీ డౌట్స్ అన్నిటికి నేను ఒకసారి ఆన్సర్ చేస్తా. దానికంటే ముందు నేను చెప్పాను కదా ఫామ్ షేర్ చేస్తానని. ఆ ఫామ్‌లో మీ డీటెయిల్స్ ఇన్ ది సెన్స్ మీరెక్కడ స్ట్రగుల్ అవుతున్నారు, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో అన్నది నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తది. ఐయామ్ కండక్టింగ్ సర్వే అన్నమాట. సో, ఆ సర్వే అయితే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ గివ్ యూ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్, మీకెంత టైం అయితే అంత టైము. ఫిల్ చేస్తే నేను ఐ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ యూ నీడ్ అన్నది. సో, దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తా ఉంటా. ఓకే. సో, నేను చాట్‌లో ఆల్రెడీ ఫార్మ్ లింక్ అయితే పెట్టా. ఒకసారి ఆ ఫార్మ్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఏముండవు. ఓన్లీ జస్ట్ యూఐ, యూఎక్స్ మీద ఉంటది. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ నేనేమైనా మీకు హెల్ప్ అయ్యేలా చేయగలుగుతానా, అలాంటి ఫీడ్‌బ్యాక్ ప్రతిదీ మీరు యాడ్ చేయొచ్చు అందులో. ఓకే. ఒక 5 to 10 మినిట్స్ టైం తీసుకొని యూ కెన్ సబ్మిట్ దట్ సర్వే. ఐ విల్ వెయిట్. ఈ కాల్ లెంత్ వెళ్ళినా పర్లే, మీ అందరితోనే మాట్లాడతాను. గూగుల్ సర్టిఫికేషన్‌కి వాల్యూ ఉన్నదా అనంటే, వాల్యూని పక్కన పెడితే కంటెంట్ బావుంటది. సర్టిఫికేషన్స్‌ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు నార్మల్‌గా టు బీ ఫ్రాంక్ మాట్లాడాలి అంటే. నిన్ను సెలెక్ట్ చెయ్యాలి అనంటే ఫస్ట్ స్టెప్ నీ రెజ్యూమే. దాని తర్వాత వాళ్ళు పోర్ట్‌ఫోలియో చూస్తారు. ఆ రెజ్యూమేలో సర్టిఫికేషన్స్ ఏమన్నా చేశావు అన్న దానికంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వేరేదుంటది. సో, అవేంటి అన్నది రెడీగా ఉంటే మీరు సర్టిఫికేషన్స్ చేసినా, చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఫ్రీ కోర్సెస్ చేయొచ్చు. కరెక్ట్. బిగినర్స్ కోసం ఎలా స్టార్ట్ చేయాలి అన్నది రాము నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో యూఎక్స్ ప్లేలిస్ట్ పెట్టా. ఇఫ్ యూ హావ్ టైం ఒకసారి యూట్యూబ్‌కి వెళ్లి చూడు. ఒకవేళ నీకు ఆన్సర్ దొరకట్లేదు అనంటే యూ క్యాన్ మెసేజ్ మీ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. వెబినార్ రికార్డెడే. నేను యూట్యూబ్‌లో పెడతా వెబినార్. అంటే కొంతమంది యూఎస్‌లో ఉన్న వాళ్ళు దే రిక్వెస్టెడ్ మీ దట్ దే వాంట్ దిస్ వెబినార్ అన్నట్టు. వాళ్ళు చూస్తాను అన్నారు. అందుకని రికార్డ్ చేశాను. బటన్ సైజెస్, స్పేసింగ్ గురించి, ఫాంట్ సైజెస్ గురించి ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో పెట్టా. ఒకసారి చెక్ చేయండి. యూఐ ప్లేలిస్ట్ సెపరేట్‌గా ఉంటది. యూఎక్స్ ప్లేలిస్ట్ సెపరేట్‌గా ఉంటది. సో, యూ కెన్ గో అండ్ యూ కెన్ వాచ్ ఇట్. అండ్ అనదర్ బ్యాడ్ యూఎక్స్ గురించి చెప్తాను చూడండి. వెన్ ఐ క్లిక్ ఆన్ దీస్ 3 డాట్స్ లైక్ సెట్టింగ్స్ అన్న ఆప్షన్ ఆర్ మెన్యూ లాంటిది ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే వాడిచ్చింది ఏంటనంటే కిక్ అంట. అంటే కిక్ అంటే తనమనా? బయటికి పంపించే అనా వాడి ఉద్దేశం. అంటే ఎప్పుడన్నా యూఎక్స్‌లో ఆర్ యూఐలో అన్నా సరే, యూజర్స్‌కి చూపిస్తున్నప్పుడు ఇలాంటి వర్డింగ్స్ అవన్నీ పెట్టకూడదన్నది యూఎక్స్ డిజైనింగ్‌లో కొన్ని లాస్ ఉంటాయన్నమాట. అంటే ఆ వర్డింగ్ ప్రాపర్‌గా ఉండాలి. బాడీ షేమింగ్ ఎలా చేయకూడదంటారో నార్మల్‌గా ఒక మనిషికి, అలానే వెబ్‌సైట్‌లో ఇలా చేయొద్దు అని రూడ్‌గా మాట్లాడుతూ, రూడ్‌గా పెట్టొద్దు అని కొన్నుంటాయి. ఇక్కడ డైరెక్ట్‌గా వీడేమో కిక్ అంటున్నాడు. I can talk with you with my mic, Meena. Yes, you can. ఓకే. మీ సైడ్ నుంచి అన్‌మ్యూట్ చేయడానికి అవుతుంది. నేను అన్‌మ్యూట్ చేయడానికి అవ్వట్లే. రైట్? మ్యూట్ చేయడం, అన్‌మ్యూట్ చేయడం. I can mute and unmute. ఓకే దెన్. వన్ బై వన్ మీ డౌట్స్ నెమ్మదిగా అడగండి. తర్వాత నేను కోర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ అడగండి పర్లేదు. ఏం లేదు మీనా, యాక్చువల్‌గా నీ వీడియోస్ విని నేను చాలా వరకు యూఎక్స్ నేర్చుకున్నా. సో నా కన్ఫ్యూజన్ వచ్చేసి కేస్ స్టడీలో కొంచెం టాపిక్‌ని ఎట్లా బిహైన్స్ నుంచి తీసుకోవాలి, దాన్ని ఎట్లా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నువ్వు చెప్పిన యూఎక్స్ గైడ్లైన్స్ ఎట్లా ఎలిమెంట్ చేసి చెయ్యాలనేది కొంచెం డౌట్ అనమాట. అలాగే పోర్ట్ఫోలియో కూడా. అవునా? సో అయితే ఒక్క నిమిషం. ఐ విల్ షేర్ యూ వన్ థింగ్. నేను యాక్చువల్‌గా ఇప్పుడు పెట్టిన కోర్స్‌లో నేను చేసింది అదన్నమాట. యూ కెన్ సీ మై స్క్రీన్ ఆర్ నాట్? ఐ కెన్. రైట్? అందరూ చూడగలుగుతున్నారు కదా! సో ఇక్కడ మీరు చూస్తే ఇంట్రో ఇవన్నీ బేసిక్ నేను ఇవ్వాలి కాబట్టి ఎందుకు ఈ కోర్స్ ఇదంతా సోదంతా చెప్పాను. దీని తర్వాత ఏంటి రెజ్యూమే
మిమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఫార్మాట్, ఫ్రెషర్స్కి ఏ ఫార్మాట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్కి ఏ ఫార్మాట్ ఉండాలి, అండ్ కొన్ని మెయిన్ టెంప్లెట్స్ అయితే నేను అప్లోడ్ చేసి ఉన్నాను ఇందులో. అండ్ అలానే కేస్ స్టడీస్లో ఏం చేయాలి ఏం చేయకూడదు, అలానే వన్ ఆఫ్ మై స్టూడెంట్ కేస్ స్టడీ అండ్ పోర్ట్ఫోలియో, నా పోర్ట్ఫోలియో ఇందులో పెట్టి ఎలా చేయాలి ఎలా చేయకూడదు అన్నది నేను ఆల్రెడీ పెట్టున్నాను. ఓకే, అండ్ పోర్ట్ఫోలియో సరే దగ్గరకు వచ్చిన తర్వాత పోర్ట్ఫోలియోలో మీరు ఏమేం చేయాలి, ఏ పోర్ట్ఫోలియో వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోవాలి, పెయిడ్ ఏమున్నాయి ఫ్రీ ఏమున్నాయి, నేను ఆల్రెడీ ఈ కోర్సులో పెట్టా. సో మీరు ఏ వెబ్సైట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కేస్ స్టడీస్ ఎలా చేయొచ్చు, ఇలాంటి డౌట్స్ ఉంటే ఇది మీకు బెస్ట్ కోర్స్ అవుతుంది. నార్మల్గా మనం చాలా అంటే ఇది నేను తీసుకోవాలని ఫోర్స్ చేస్తున్నట్టు కాదు, నార్మల్గా ఇది మీకు లైఫ్ టైం ఉంటుంది అండ్ దాని తర్వాత మీకు యూస్ఫుల్ ఉంటుంది. దీని తర్వాత ఈ కోర్స్ తీసుకున్న 30 days తర్వాత ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళతో నేను పర్సనల్గా లేదంటే గ్రూప్గా అన్న కనెక్ట్ అయ్యి మీరు చేసిన కేస్ స్టడీ మిస్టేక్స్ ఏంటి అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పోర్ట్ఫోలియోలో మిస్టేక్స్ ఏంటి, ఎలా మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నది నేను కనెక్ట్ అవుతాను మీ అందరితో. ఐ మీన్ కోర్స్ తీసుకున్న వాళ్ళతో, తీసుకోలేని వాళ్ళతో కనెక్ట్ అవ్వనని కాదు, బట్ స్టిల్ నేను మాట్లాడుతూ ఒకసారి అంటే వీళ్ళకి నేను రెస్పాన్సిబుల్గా ఉంటాను అని నా మెయిన్. ఓకే, ఒకవేళ కేస్ స్టడీ రిలేటెడ్, పోర్ట్ఫోలియో రిలేటెడ్ అండ్ రెజ్యూమే రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే, అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ కోర్స్ అన్నట్టు, నేను చాలా కష్టపడి చేసిన కోర్స్ మీకు హెల్ప్ అయ్యేటట్టే పెట్టా. నేను ఇందాక ప్రీవియస్గా ఫిగ్మా ఫైల్ లింక్ షేర్ చేశాను కదా, సో అదే ఫిగ్మా ఫైల్లో మీకు ఆల్రెడీ ఆ కోర్స్ అయితే నేను పెట్టా, ఆ కోర్స్ లింక్ అయితే నేను షేర్ చేశాను, బట్ స్టిల్ నేను ఇక్కడ చార్ట్లో పెడుతున్నా. సో యూజ్ అవుతుంది ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఇంకా రెజ్యూమే కేస్ స్టడీకి ఇది బెస్ట్, మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే తర్వాత మీతో నేను కూర్చొని నేను చెప్తా ఎలా చేయొచ్చు ఏంటి అని. రిమైనింగ్ రెజ్యూమే కేస్ స్టడీ పోర్ట్ఫోలియో కాకుండా ఏమైనా డౌట్స్ డిఫరెంట్ ఉంటే యూ కెన్ ఆస్క్, లేదు స్టిల్ అందులోనే ఇంకా డీటెయిల్ గా ఏదైనా క్వశ్చన్ ఉన్నదంటే మీరు అడగచ్చు. హలో, యా హాయ్ అక్క, నా పేరు చైతన్య, నేను బీటెక్ కాలేజ్ 4th year లో ఉన్నాను అక్క ప్రెసెంట్. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయరా? ఎస్ అక్క, బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, సో కెరీర్ పాత్ చూస్ చేసుకునేసరికి నాకు చిన్న డౌట్ అక్క. నేను సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఉన్నాను ప్రెసెంట్. ఓకే, సో ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ బోత్ సైబర్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ యూఐఎక్స్, బట్ ఒక ఎక్కువ యూఐఎక్స్ మీద కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అక్క. ఉందా? సో నీ ప్లేలిస్ట్ వీడియోస్ అయినా చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఓకే, టైం దొరకట్లేదు కానీ నేర్చుకుంటున్నాను అక్క. సో యూఐఎక్స్ డిజైన్ మీద కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అక్క? అంటే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్, ఒకవేళ మీ కంపెనీలో ఏమైనా ఆన్ క్యాంపస్ లో యూఐ యూఎక్స్ జాబ్స్ తెస్తున్నారా, తీసుకురావాలి? నో అక్క, యూఐఎక్స్ జాబ్స్ అసలు లేదక్క. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. నార్మల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్స్ కానీ ఇట్లాంటి జాబ్స్ ఏమైనా ఉన్నాయి కానీ యూఐఎక్స్ మీద అయితే రావట్లేదా? లేదక్క. అయితే నేను ఈ క్వశ్చన్ అంటే ఈ డౌట్ చాలా మందికి ఉన్నది, నేను సర్వే ఇప్పుడు చూస్తున్నాను, వాళ్ళకి కూడా చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఒక ఆన్సర్ చెప్తున్నా. ఇది యూఐ యూఎక్స్ అనేది నిజంగా జాబ్స్ దొరకడం కష్టం, నేనే చెప్తున్నా. అది ఫ్రెషర్స్ గా చాలా టఫ్ ఉన్నది. బట్ ఎవరికి దొరుకుతుంది అని అంటే ఇది నాది, ఇది తప్ప నాకు ఇంకొకటి రాదు అని అనుకొని పట్టుకొని కూర్చున్న వాళ్ళకైతే కన్ఫర్మ్ గా వస్తుంది. ఓకే, ఫ్రెషర్స్ తో మళ్ళీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం మంచిది కాదు యూఐ యూఎక్స్ డిజైనింగ్ లో. ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ గా ఒక పర్సన్, ఉదయ్ అన్న పర్సన్ తో నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. బికాస్ హిజ్ అ ఫ్రెషర్, తన అంతటి తను ఓన్ గా నీలా ఫైనల్ ఇయర్ అనమాట, తను కూడా ఓన్ గా నేర్చుకున్నాడు. బట్ హీ గాట్ అ జాబ్, బట్ హీ సాలరీ ఇస్ 15,000 15K పర్ మంత్. అంటే 15K నాకేం సరిపోద్ది అనుకునే వాళ్ళకి కష్టం, బట్ 15K పక్కన పెట్టి ఆ 1 year 2 years ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, ఏదో ఒక దాంట్లో వెళ్దాం అని అనుకునే వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది. సో జాబ్స్ అని అంటే ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి, అవి రావాలి అని అంటే నువ్వు చాలా కష్టపడాలి. అలా నేను కష్టపడతాను, ఎంత తక్కువైనా పర్లా, నాకు ఇందులో అంటే ఫ్యూచర్ 3 to 4 years అయిన తర్వాత శాలరీస్ బాగుంటాయి, దానికి కూడా స్కిల్ ఉంటేనే వస్తుంది. 3 to 4 years అయినా సరే, లేదంటే రాదు. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటర్వ్యూ కూడా నేను పెడతా, ఒక 2 to 3 days లో ఎడిటింగ్ అదంతా చేస్తున్నా. బట్ అది మీలాంటి వాళ్ళకి అంటే ఫ్రెషర్స్ చాలా మంది, ఎందుకు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు చాలా మంది నేర్చుకుంటున్నారు యూఎక్స్. నాకు చాటింగ్ ఐ మీన్ టెక్స్ట్ కూడా చాలా మంది చేస్తున్నారు, ఐ అబ్జర్వ్ దాట్.
బట్ ఆ అబ్బాయికి వచ్చింది కదా, యూ కెన్ చెక్ అన్నట్టు. నేను అది ఆ వీడియో పెట్టిన తర్వాత నీకు అర్థమవుతుంది. అంటే తను నియర్లీ నిజం చెప్పాడో అబద్ధం చెప్పాడో అది అంటే నేను చెప్పేదాన్ని బట్టి కొంతమంది సోచ్ చెప్తున్నాను అనుకుంటారేమో. తను 500 కంపెనీస్కి అప్లై చేశాడంట. కంపెనీస్కి అప్లై చేస్తే అది ప్రాపర్ పోర్ట్ఫోలియో కేస్ స్టడీ తను కూడా ఈ కోర్సులో పెట్టా, మీరు చెక్ చేయొచ్చు తర్వాత ఒకవేళ తీసుకునే వాళ్ళు. ఓకే, బెంటో అన్న వెబ్సైట్ లో చేశాడు. తను 500 కంపెనీస్ లో అప్లై చేస్తే వారానికి ఒక 6 to 5 కాల్స్ వచ్చేవంట, ఇంటర్వ్యూ కాల్స్. అందులో ఒక కాల్ మంత్లీ ఒక 2 to 3 కాల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేవారంట. నేను ఫ్యాక్ట్స్ మాట్లాడాలి కదా, లేదనంటే ఇప్పుడు నేను అంటే చాలా మంది బయట చేస్తున్నారు, నీకు ₹1,00,000 వచ్చేస్తే కూర్చొని ఫిగ్మా నేర్చుకుంటే అంటున్నారు. బట్ అది ఫ్యాక్ట్ కాదు. మేబీ ఆ మాటలు నమ్మొస్తే మనం ఇబ్బంది పడతాం. ఓకే, సో అలా కాదు. తర్వాత ఫ్యూచర్ బాగుంటది, నీ స్కిల్ బాగున్నది అనుకో సాయి, నిజంగా మంచి ఫ్యూచర్ ఉంటది. అంటే ఇప్పుడు అందరు చేసినట్టు సిమిలర్ గా చేస్తే కొన్ని కంపెనీస్ స్టార్ట్అప్స్ కాబట్టి 15 ఇస్తారు. నీ అదృష్టం బాగుండి మంచి ఇంటర్న్షిప్ కి ఏమైనా అప్లై చేయడం, లేదంటే ఒక మంచి కంపెనీలో నువ్వు సెలెక్ట్ అయ్యావు అనుకో, 30,000 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, 40,000 ఇచ్చే వాళ్ళు ఫర్ ఫ్రెషర్స్ కి ఉన్నారు. బట్ దానికి కొంచెం కష్టపడాలి. ఐ హావ్ అందర్ డౌట్ అక్క. యాక్చువల్లీ నేను జస్ట్ జనరల్ ఎడిటింగ్ అనేది చేస్తాను అక్క. ఓకే, సో ఈ ఎడిటింగ్ నాకు యూఐఎక్స్ డిజైన్ పరంగా ఏమైనా యూజ్ అవుతుంది అంటావు అక్క? ఏ ఎడిటింగ్? నార్మల్ అంటే వీడియో like ఎడిట్స్, థంబ్నైల్స్ అవ్వచ్చు, మ్యారేజ్ వీడియోస్, ఇట్లా జనరల్ ఎడిటింగ్ చేస్తాను. అప్పుడు నిన్ను గ్రాఫిక్ డిజైనే చేసేస్తారు సాయి. గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ చేసేస్తారు. ఒకవేళ ఈ 2 స్కిల్స్ ఉన్నాయని చెప్పావు అనుకో, ఫ్రెషర్ గా కొన్ని కంపెనీస్ తీసేసుకుంటారు. 20 అడిగినా తీసుకుంటా, 25 అన్నా. బట్ కంప్లీట్లీ యూఐ యూఎక్స్ ఉంది. అలా అన్నా పర్లేదు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ యూఐ యూఎక్స్ చేంజ్ అవ్వచ్చు. బట్ కొంచెం టఫ్ ఉంటది అలాంటి కంపెనీస్ లో. ఓకే అక్క, వాట్ యూ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ ఇనిషియల్ డేస్ అక్క, అండ్ ప్రెసెంట్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటక్క నువ్వు? ఇనిషియల్ స్టేజెస్ లో సేమ్ లైక్ నీలానే చేశాను నేను. లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ చేసా, వీడియో ఎడిటింగ్ కూడా చేసా. ఫిల్మోరాలో నేను చేసేదాన్ని అప్పుడు, డేవెన్సీ రిసాల్వ్ అండ్ ఫిల్మోరాలో. సో నార్మల్ గా అప్పుడు యూఐ యూఎక్స్ అన్ని జాబ్స్ లేవు, ఇప్పుడు కొన్నన్నా ఉన్నాయి, అప్పుడు ఇంకా అసలు ఉండేవి కాదు. బట్ నాకు వచ్చు అని అంటే నాకు వచ్చు అని చెప్పడానికి ఇవన్నీ నేను నాకు వచ్చు అని చెప్పేసి నా వర్క్ డ్రైవ్ లో పెట్టి పంపించడం. సెలెక్ట్ అయితే నేను చాలా కంపెనీస్ లో అప్లై చేస్తే కొంతమందికి సెలెక్ట్ అవ్వడం. వాళ్ళు కూడా నాకు ఫస్ట్ నా ఇంటర్న్షిప్ ₹1,000, దాని తర్వాత ఫుల్ టైం చేసి 5,000 ఇచ్చారు. దాని తర్వాత అంటే శాలరీ వైజ్ మనం మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే ఇది నాదే అనుకున్నాను కాబట్టి డబ్బులు అంత పట్టించుకోవాలని నేను. నెమ్మదిగా నవ్ ఐఎమ్ ఎర్నింగ్ రియలీ గుడ్ అమౌంట్. నాకు చాలు, ఆ అమౌంట్ చాలు. ప్రెసెంట్ ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నావు ఒక యూఐఎక్స్ డిజైన్ అంటే నీ పాత్ పరంగా ఇప్పుడు ప్రెసెంట్? అంటే నేను స్టార్టింగ్ నేను ఎప్పుడైతే యాక్చువల్ యూఐ యూఎక్స్ డిజైనింగ్ స్టార్ట్ చేశాను కంపెనీస్ లో, అప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, అంటే ప్రీవియస్ కంపెనీస్ లో వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఎక్కువ ఉన్నది, అది ఎక్కువ చేసేదాన్ని నేను. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళేమో యూజర్ ఇంటర్వ్యూస్ అంటున్నారు ఏంటి, ఎంపతి మ్యాపింగ్, ఇవన్నీ మనకు తెలియదే. అంటే నేను నేర్చుకున్నాను బట్ ప్రాక్టికల్ గా చేసింది లేదు కదా. వీళ్ళు ప్రాక్టికల్ గా చేస్తున్నారు నిజంగా. అది మన తెలుగు వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం నత్తగా మాట్లాడతాం మనం. వాళ్ళేమో ఫారెన్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ స్లాంగ్ కి మన స్లాంగ్ కి అసలు మ్యాచే కాదు. అవి నేను చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను అనమాట మాట్లాడేటప్పుడు. తర్వాత 2-3 చేసిన తర్వాత అలవాటు అయింది నాకు. సో అందుకనే ఇప్పుడు నా దగ్గర ఉండే స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది నేర్చుకునే వాళ్ళ దగ్గర ఏంటంటే డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేపిస్తా. వాళ్ళు మాట్లాడతారు తెలుగానే, ఇంగ్లీష్ అన్న ఫస్ట్ మాట్లాడండి అయ్యా అన్నట్టు. ఒకవేళ మీలో ఎవరైనా ఇంటర్వ్యూస్ అంటే స్టూడెంట్స్ కింద నా దగ్గర జాయిన్ అవ్వకపోయినా ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో హౌ టు కండక్ట్ యూజర్ ఇంటర్వ్యూస్, ఎలా జరుగుతాయి యూజర్ ఇంటర్వ్యూస్ అన్నది, అలాంటివి తెలుసుకోవాలనుకుంటే స్టిల్ యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. అందులో ఏంటంటే ఏమైనా యూజర్ ఇంటర్వ్యూస్ జరిగితే నేను అప్డేట్ ఇస్తా ఉంటాను. మీరు జాయిన్ అవ్వచ్చు, యూజర్స్ కింద పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అసలు యాక్చువల్ గా డిజైనర్ అన్న పర్సన్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో అంటే మనం ఎలా నేర్చుకోవాలి, మన ప్రాజెక్ట్స్ కి ఎలా అడగొచ్చు అన్నది. నేను యూజర్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ కూడా యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, సో దట్ యూ కెన్ గెట్ ఎ క్లారిటీ. నాకు మెయిన్ గా ప్రాబ్లం వచ్చింది కమ్యూనికేషన్, అంటే ప్రజెంట్ చేస్తున్న కంపెనీస్.